న్యూస్ 81కు స్వాగతం. అష్టలక్ష్మి దేవాలయంలో ఘనంగా దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వార్షిక దశమ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 3వ రోజు సుప్రభాతం, సేవాకాలం, పంచహారతి, నిత్యహోమం, బలిహరణం, తీర్థప్రసాదం వితరణ జరిగింది. ఈనాటి డోలోత్సవం కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్ గరిపల్లి శేష్ కుమార్, డాక్టర్ వందన, చిన్నారులు శ్రీవంశ్, శ్రీనికేత్ పాటు తౌటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ పాండే, బుచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుండి వేయించేసిన శ్రీమాన్ వంశీ కృష్ణమాచార్యుల బృందం, ప్రముఖ వేద పండితులు శ్రీమాన్ నంబి వాసుదేవాచార్య కార్యక్రమకర్తలు నిర్వహించారని తౌటు రామచంద్రం తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ పూట 2వ రోజు సాయంకాలం డోలోత్సవం అనే కార్యక్రమం. అన్నమాచార్య స్వామి వారు వారి యొక్క సంకీర్తనలో ఒక గొప్ప మాట రాస్తారు. తొలిత బ్రహ్మాండంబు తొట్లెగా విచ్చి 4 వేదముల గొలుసుల మరించి ఊపుతున్నాడా స్వామి, ఆనందంలో విహరిస్తున్నాడా స్వామి అని. ఏదైతే మన ఒక్క ప్రపంచము, ఈ ఒక్క పాలపుంత అనేటటువంటి ఈ ఒక్క సృష్టి మనకు తెలిసినటువంటివి, ఇటువంటివి ఈ అనంతమైనటువంటి విశ్వంలో కొన్ని లక్షలు అనేకమైనటువంటి పాలపుంతలు లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా యూనివర్స్ అంటాం మనం వాటిని ఆంగ్లంలో. అలా ఒక్కదాన్ని చూస్తే, అలా ఒక్క పాలపుంతను తీసుకుంటే బ్రహ్మాండం అవుతుంది. అలాంటివి ఎన్నున్నాయంటే అఖిలాండంలో కనీసం వేర్ల మీద కాదు కదా, పుస్తకం మీద లెక్క పెట్టలేనన్ని, ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్ లాంటివి కూడా లెక్క పెట్టలేనన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలన్నింటినీ కూడా స్వామి తొట్లగా చేసుకుని, ఏదైతే స్వామి యొక్క తత్వాన్ని చెప్పేటటువంటి మనకు 4 వేదాలు ఏవైతే ఉన్నాయో, ఋగ్, యజుర్, సామ, అథర్వ వేదాలు, ఆ 4 వేదాలు కూడా ఆ బ్రహ్మాండానికి గొలుసులుగా మరి మధ్యలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామి ఉభయ దేవేరులతోటి ఆ తొట్లలో వారు విహరిస్తూ, వారు ఆనందిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు దర్శించి, స్వామి భూలోకంలో ఏదైతే మనకు వైకుంఠంగా మనం భావిస్తున్నామో శ్రీరంగ క్షేత్రంలో, అక్కడ కూడా పాపం జనులందరూ ఆర్త జనులై ఆర్తితో నీ రక్ష కోసం వస్తున్నారయ్యా. వాళ్లకు ఇక్కడ నువ్వు ఎలా ఉంటావో, మాలాంటి వాళ్ళకి ఇక్కడ దాకా వచ్చి నిన్ను చూడటం అనేటటువంటి అవకాశం ఎన్నో జన్మలకు వస్తుంది, కొన్ని కోట్ల జన్మలకు. అలాంటిది మనకు శ్రీమద్ భాగవత ప్రమాణం ప్రకారంగా కలవు కేశవ కీర్తనం అని చెప్పి ప్రమాణం. ఈ లోకంలో ఎవరైతే ఆర్తజనులు అందరూ వచ్చి నిన్ను స్మరించి నిన్ను వారి సర్వస్వంగా భావిస్తున్నారో, అటువంటి వారు పాపం వారు చేసుకున్నటువంటి కర్మల చేత వారు ఎప్పటికో కానీ చేరుకోరేమో వైకుంఠానికి. కానీ ఇప్పటికీ వారు ఎంతో కొంత నీ నామాన్ని స్మరిస్తూ, నిన్ను ఆరాధన చేస్తూ, నీ సేవ చేసేటటువంటి భావంలో ఉన్నారు కదా స్వామి. ఇక్కడ వైకుంఠంలో నువ్వు ఏ రకంగా అయితే విరాజమానుడివై రకరకాల ఉత్సవాలు చేసుకుంటూ అద్భుతంగా విరజిల్లుతున్నావో, అదే రకమైనటువంటి ఉత్సవాల్ని భూలోకంలో శ్రీరంగ క్షేత్రంలో జరిపించేటటువంటి భావం నాకు ఉంది స్వామి. దాన్ని ఈ డోలోత్సవంగా, దానిలో భాగోత్సవాన్ని నీ యొక్క ప్రతిబింబంగా అర్చావతార మూర్తిలోకి నువ్వు చేరావు. ఆ ప్రతిబింబాన్ని తీసుకొని, అంత పెద్ద బ్రహ్మాండాన్ని మేము డోలగా చేయలేం కాబట్టి మేము భావిస్తున్నాం ఈ డోలే అంత బ్రహ్మాండమైపోయి, మేము పెట్టినటువంటి ఇనుప గొలుసులే 4 వేదాల యొక్క తత్వాలై తీసుకునేటటువంటి భాగ్యాన్ని ఈ పదార్థాలతో పాటు వచ్చేటటువంటి భక్తులకు, మిమ్మల్ని కీర్తన చేసేటటువంటి భక్తులకు, మిమ్మల్ని సేవ చేసేటటువంటి భక్తులకు అనుగ్రహించవయా అని చతుర్ముఖ బ్రహ్మగారు తెలియజేశారు. ఎంత ఇష్టం అంటే స్వామికి డోలోత్సవం అంటే అలర చంచలమైన ఆత్మలందుని అలవాటు చేసి నీ ఉయ్యాలయ్యా. నువ్వు సృష్టిని, రక్షను, సర్వాన్ని మర్చిపోయి ఉభయదేవేరులతో విహరిస్తున్నావు ఆ ఉయ్యాల్లో. అటువంటి నీకు నమస్కారం అయ్యా అని తెప్పి పొడిచారంటే భక్తులకు అవకాశం. ఏ భగవంతుని మనం నిజంగా కీర్తిస్తే మనం తిట్టినా తీసుకుంటాడు ఆయన. గీతలో స్వామి అదే చెప్తారు, పత్రం పుష్పం
ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్యతే. మనం మనస్ఫూర్తిగా మనసుతోటి వారిని తిట్టినా చాలు తీసుకుంటాడు ఆయన. నిజంగా ఆ రకంగా ఈ 4 కొలుసులు 4 వేద తత్వాలై ఈ యొక్క డోల ఏదైతే ఉందో అఖిలాండంగా మారి మన అష్టలక్ష్మి క్షేత్రంలో ఈ పూట కూడా స్వామిని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా అందజేశారు కాబట్టి అందరం కూడా దాన్ని సార్థకత చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమః సతసే నమః సతసస్పదయే నమః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః హస్తాక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం దక్షిణ్యోరావృణీమహి గానం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే శాంతి శాంతి శాంతి. ఓం హ్రీష్టతే లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే భాష్యే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మణిషాణా అహం మనిషాణా మణిషాణా ఓం శాంతి. వీర్యంకరవావహై తేజస్సు బుద్ధిరస్సు వృష్టిరస్సు ధీరస్సు అవిద్యరస్సు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ప్రధాని సమృద్ధిరస్తు ఐశ్వర్యమస్తు ఆస్తినామస్తు ప్రతిరమస్తు సర్వసంపదస్తు సర్వసూత్రమనంత అష్టయం పరమం పవిత్రం భగవాన్ వాసుదేవస్తు భాగం కాలానికే ప్రత్యక్షం రమ్యం వరిష్యామి తన్మామవత్ ఓం అథ పురుషో హవై నారాయణో కామయత ప్రజాసృజేయేతి నారాయణ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ